హలో అండి. ఇంకా నేనైతే ఇంకా లంచ్ బాక్స్ కోసం అయితే ఒక పాపకైతే చిక్కుడుకాయ అనపగింజల కర్రీ అయితే చేసిన. ఇంకా మా కోసం అయితే చేసిన కదా. ఇంకా మా చిన్న పాప ఉందండి, అస్సలు కూరగాయలు తినదు, అస్సలకే తినదండి. ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా బలవంతంగా తినిపిస్తేనే తింటదనమాట. ఇంకా ఇప్పుడైతే నేను వచ్చేసి ఇంకా మా పాప కోసం అయితే ఎగ్ రైస్ అనేది చేస్తున్నాను అనమాట. ఎగ్ రైస్ అంటే ఇక అన్ని మసాలాలు అవన్నీ వేయను. ఆమె ఎక్కువ కారం కూడా తినదనమాట. చిన్న పాప సెకండ్ క్లాస్ చదువుతుంది. అందుకనేసి దానికి ఏ విధంగా అయితే ఎగ్ రైస్ నచ్చుద్దో అదే విధంగా చేస్తానమాట. కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు అనమాట. ఇక మంచిగా 2 ఎగ్స్ అయితే కొట్టిపోసేసిన. ఇట్లా మంచిగా ముక్కలు ముక్కలుగా ఉండాలి కోడిగుడ్డు అనేది. ఇట్లా ఉంటే మంచి తింటుందన్నమాట. ఇంకా దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసేయాలి. కారం వాసన పోయే వరకు 2 నిమిషాలు మంచిగా ఎర్రగా ఫ్రై చేయాలన్నమాట. మా పాపకైతే ఈ రైస్ అంటే అయితే చాలా ఇష్టం అనమాట. ఇంకా మంచిగా స్పైడ్ రైస్ అని తింటుంది. కాకపోతే స్పైడ్ రైస్లు ఇంకా చాలా కలుపుతారు, కానీ ఇది నార్మల్గా మా పాప కోసం చేసేది అనమాట. ఇంకా దీంట్లో వచ్చేసి అన్నం అయితే ఇప్పుడే వండిన వేడి వేడి అన్నం అయితే కొంచెం వేసేసి ఇంకా దీన్ని మంచిగా మొత్తం కలిపేస్తాను అనమాట. ఇంకా కలిపేసేసి మా చిన్న పాపకైతే ఇక బాక్స్ అనేది అయితే పెడతాను అనమాట. ఇది మంచిగా మొత్తం మిక్స్ చేయాలి. ఎక్కడ మంచిగా గడ్డలు లేకుండా రైస్ అంతా కలిపేయాలన్నమాట. పొడి పొడిగా ఉండాలి. ఇంకా ఇట్లా మంచిగా చేసి పెట్టింది అనుకోండి, మంచిగా తినేటప్పుడు ఎగ్స్ మంచిగా తగులుతాయి కదా, మంచిగా తింటుంది. ఇక అట్లనే మంచిగా ఇక బాక్స్ కూడా ఖాళీ చేసుకొని వస్తుంది అనమాట. అడిగి మరీ చేయించుకుంటుంది ఈ రైస్ అనేది. ఇక ఇంటి దగ్గర సాటర్డే సండే ఉంటుంది కాబట్టి ఇక వెజిటేబుల్స్ అయితే వండినప్పుడు పెడతా అనమాట. ఇంట్లో పెడితే తింటుంది, కానీ ఇక బాక్స్లో పెడితే చాలా కష్టం అనమాట తినడం. అందుకనేసి ఎగ్ రైస్ అయితే చేసేసిన అనమాట. మంచిగా చూసిరు ఎంత బాగా కనబడుతుందో, బాగా ఇష్టంగా తింటుందండి. ఇంక ఈరోజు అయితే ఏం వంటలు చేసిన అనేది అయితే చూపిస్తా. ఇంకా వంకాయ అనపగింజలు వేసి మంచిగా ముద్దగా చేసిన అనమాట కర్రీ. దీంట్లోకి వచ్చి రసం అనేది పెడతా. ఆ తర్వాత కొంచెం లెమన్ పచ్చడి ఉంది. ఇంకా రైస్ అయితే చేసిన అనమాట. ఇంకా అలాగే మా పాప కోసం వచ్చి ఎగ్ రైస్ అనమాట. ఇట్లా ఇన్ని వంటలు అయితే చేయాలండి తప్పకుండా. మధ్యాహ్నం అయితే ఇంకా రసం పెట్టాలి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.